చేశారు కదా, ఈ చిన్న సహాయం అని నేను అనుకుంటున్నాను. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఒక ప్రాణాన్ని అందరూ కలిసి కాపాడారు కాబట్టి ఇప్పుడు కానీ ఎవరో ఒకరు నాకు సహాయం చేయండి సార్, ప్లీజ్ సార్. మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సార్. మా హస్బెండ్ తరపున టీటీడీ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. జేఈఓ మేడము, ఈఓ సారు, నెక్స్ట్ టీటీడీ ఎంప్లాయీస్ మొత్తం హెల్ప్ చేశారు సార్. నేను ఒకవేళ ఎవరినైనా నాకు హెల్ప్ చేస్తుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, క్షమించండి. నాకు ఆల్రెడీ 2 days నుంచి ఫీవర్ వస్తుంది, అంటే స్ట్రగుల్ అయ్యి ఎవరైనా నేను మర్చిపోయింటా క్షమించండి సార్. మాకు థ్యాంక్స్, వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ప్లీజ్ సార్, ఈ ఒక్క సహాయం చేయండి సార్. చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. ఆ అబ్బాయిని డిశ్చార్జ్ చేయించండి సార్. మేము అదే కోరుకుంటున్నాను సార్. ఇంకా ఆ అబ్బాయి ఏం చెప్తాను, నేను చనిపోతానమ్మా, నాకు టాబ్లెట్స్ ఇచ్చేసాయి, నేను చనిపోతాను, నా వల్ల కాదు, ఈ జీవితం నేను భరించలేను, 2 years నుంచి నేను ఇలాగే ఉన్నాను, నా వల్ల కాదు, హాస్పిటల్లో ఉన్నాను 2 years నుంచి. లాస్ట్ 22 December 28 అబ్బాయి కాలు యాక్సిడెంట్ అయింది. కాలు యాక్సిడెంట్ అయిపోయి నెక్స్ట్ హ్యూమనిటీ పవర్ తగ్గిపోయి ఆ క్యాన్సర్ వచ్చిందనమాట. అప్పటి నుంచి ఈ స్ట్రగుల్ అనేది పడుతూనే ఉన్నాను. ఆ అబ్బాయి నేనే ఎంతసేపు హాస్పిటల్లోనే అనమాట. ఆ అబ్బాయి ఏడుస్తుంటే నా ప్రాణం పోయిన, వెయిన్స్ అనేటివి ఉండవు వాళ్ళ క్యాన్సర్ వాళ్ళకి, గుచ్చుతూ ఉంటే అమ్మ అమ్మ అని అరుస్తుంటాడనమాట. ఇప్పుడు కానీ మార్నింగ్ నుంచి నాకు డిశ్చార్జ్ చేస్తేనే నేను మార్నింగ్ నుంచి అట్లీస్ట్ రైస్ గెంచి తాపుతారు ఆ అబ్బాయికి, అది కానీ తాగట్లేదు. నా వల్ల కాదమ్మా, నేను ఉండలేను, నేనే చనిపోతాను అని చెప్తున్నారు సార్. ఏదైనా హెల్ప్ చేయండి సార్. థ్యాంక్స్ సార్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. ఫోన్ నెంబర్ 9490829381, ఫోన్పే, గూగుల్ పే. మా హస్బెండ్ వచ్చి 9676330518. ఇంకా మాకు అక్కడ వీళ్ళు మాత్రమే హెల్ప్ చేశారు ఆ రోజు. ఇప్పుడు ముందు ఎన్టీఆర్ సార్ హెల్ప్ చేయలేదు, ఇప్పుడైనా ఎన్టీఆర్ సార్ అబ్బాయికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అట్లీస్ట్ ఆ అబ్బాయి మీ మీద ఇంత ప్రేమతో ఈ స్టోరీస్, డైలాగ్స్ ఇవన్నీ రాశారు కదా, ఇదన్నా ఒక్కసారైనా మీకు కనికరించండి సార్, ఆ అబ్బాయికి హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. లేదు సార్, చేయలేదు సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేశారు సార్. లేదు సార్, చేయలేదు సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ ద్వారా మాకు 2 lakhs వచ్చింది సార్, 2,50,000 దాకా వచ్చింది సార్ మాకు. ఏం చెప్పారంటే అక్కడ మేము చూసుకుంటానమ్మా, నేను చూసుకుంటాను అని చెప్పారు సార్. ఎన్టీఆర్ సారు నాతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నేను చూసుకుంటాను అని, నేను చేస్తాను అని చెప్పారు సార్. తర్వాత మాకేం కాల్ చేయలేదు సార్, ఏం చూడలేదు సార్. ఫోన్లో వీడియో కాల్లో మాత్రమే చూశారు సార్. చూసి ఆ అబ్బాయికి ధైర్యం చెప్పారు, ధైర్యంగా ఉండండి అని చెప్పారు.